భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్ అమెండ్మెంట్కి ప్రతి ఒక్క పార్టీ మద్దతు తెలిపితే ఆంధ్రప్రదేశ్లో పుట్టి 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ మాత్రం వ్యతిరేకించింది. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? చూడాల్సింది ఏముంది, ముందు నుంచి వ్యతిరేకంగా ఇప్పుడు వ్యతిరేకం ఏముంది? 10 మంది చెప్పే మాటని ఎప్పుడు మేము నమ్మం. మా మనసాక్షికి ఏదనిపిస్తే అదే అంటాం. ఇప్పుడు ప్లాన్ బి అని చెప్పి ఒకటి కొత్త రాగం ఒకటి ఎత్తుకున్నాం. దాని పేరు మావిగనో ఏదో ఉందండి. మాచర్ల, విజయవాడ, గుంటూరు ఇట్లా వీటి మధ్యలో చూసి ఒక 5,000 గజాల్లో 4 బిల్డింగులు కడితే అదే రాజధాని అనే లెక్కన వచ్చేసింది. ఒక ఆఫీసులో ఫైల్ కదలాలనుకోండి, ఆఫీసర్ మంచివాడై ఉండాలి, లేదంటే లంచంతోనే పని అవ్వాలి. లేకపోతే ఆ ఫైళ్ళు కదలవు, ఆ బిల్లులు రావు, కాంట్రాక్టర్ల జీవితాలు కల్లోలం. అది పరిస్థితి. ఇప్పుడు ఒక రకమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎవరైనా సరే ఆయన చెప్పింది వినాలే, కానీ ఎదుటోళ్ళు అది నిజం చెప్పినా కానీ ఆయన నమ్మరు. తప్పు మాట్లాడొద్దు, ఇది కాదు లెక్క, ఇది లెక్క అని. ఈరోజు మీరు నెట్లో ఎట్లా ట్రోలింగ్ అవుతుందో ఆ మావిగన్ గారి గురించి మీరు చూస్తూనే ఉన్నారు. ఈయన రేపిన కొత్త రాగం పేరు, ఆ రాగం ఏదో సంగీత విద్వాంసులకు కూడా తెలియదు. అటువంటి గొప్ప రాగం అందుకున్నాడు ఆయన. ఏందో మరి అంత ఆల్టర్నేటివ్గా దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి సజ్జల గారికి చెప్పారు. గుంటూరు జిల్లాలో ఉన్న ఏ నాయకుడు కూడా దాన్ని పట్టించుకొని ఏంది ఇది అసలు మనుషులేనా మీరు, ఏది ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఇది ఏ విధంగా తీసుకెళ్ళమంటారు? దేశం అంతా సంబరాలు జరుపుకుంటుంది, అమరావతికి శాశ్వత రాజధానిగా పోనీ ఆయన వస్తాడులేండి ఆయన. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక మావిగన్ అంటే గనక దాంట్లో గన్ ఉంది కాబట్టి జగన్ గుర్తొస్తాడు, అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడేమో, అవసరమైతే పేరు మార్చుకోండి అనే మాట అయితే అంటున్నారు కదా. మరి ఇందులో మీరు గమనించాల్సింది ఒకటే సార్, పేరు మార్చుకోండి, జగన్లో గన్ ఉంది, బుల్లెట్ కన్నా వేగంగా జగన్ వస్తాడు మీ సమస్యలకు పరిష్కారానికి అని ఇలా ఒకప్పుడు చెప్పున్నాడు అండి. అవునవును, బుల్లెట్ కన్నా వేగంగా జగన్ వస్తాడు అనే ఉద్దేశంతో ఒక మాట వ్యాఖ్య వాడున్నారు ఎలక్షన్లో. తన ఇంటి సమీపంలో జరిగిన హత్యనే ఒక మహిళని దారుణంగా రేప్ చేసి ఫ్యామిలీని కట్టేసి రేప్ చేసినా కానీ ఆ కేసు ఈ రోజు కూడా కొలిక్కి రాలేదు సార్. దానితో జగన్ బాబు గారి ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న గుడిసెలు, చుట్టుపక్కల ఏంటంటే ఒక మంచి బిల్డింగ్ ఉందనుకోండి, దాని ముందు ఒక స్లమ్ ఏరియా ఉందంటే మాత్రం ఆ బిల్డింగ్ ఓనర్కి ఏంటంటే కొద్ది రకమైన చిన్న చూపుగా ఉంటుంది. ఎవర్రా వీళ్ళందరూ నా చుట్టూ ఏందని. అదేంటంటే సంపాదించినోడికి డబ్బు ఉంది అన్న అహంకారం ఉంటుంది. కానీ ప్రజా జీవితంలో ఉన్న నాయకుడికి కూడా అహంకారం ఈ రేంజ్లో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలు గమనిస్తుంది. ఈ మధ్య ఎంత అహంకారంగా ఏమున్నాడండి ఆయన, ప్రజల్లో మమేకమై తిరిగే అమాయపుకు జీవి మా జగన్మోహన్ రెడ్డి అందరినీ నమ్ముతాడనే మాట అయితే అంటుంటే వాళ్ళు వైసీపీ నాయకులు. అందరినీ నమ్మటం కాదు సార్, అందరినీ ముద్దులు మురిపాలతో నమ్మిస్తాడు. తనకున్న చాతుర్యం అది. మీరు ఒక విషయం గమనించండి, 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం అది. అటువంటి ఆ ఉమ్మడి రాష్ట్రంలో అమెరికా రాయబారి ఒక ఆయన ఉన్నారు, రిచర్డ్సన్ అని ఒక ఆయన. అతను ఏం చేశాడు తెలుసా, వికీలీక్స్ అని కొన్ని రాజకీయ నాయకుల జీవితాల మీద విశ్లేషణ చేసి రిలీజ్ చేసిన వికీలీక్స్ అని చెప్పి ఒక మ్యాటర్ వదిలారు. అవినీతిలో జలయజ్ఞం పేరిట జరిగిన ధనయజ్ఞంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది ఎంత ఎత్తో అప్పుడు బుష్ అని ఒక ఆయన ఉన్నారు అమెరికా ప్రెసిడెంట్గా, ఆయనకి నివేదిక ఇచ్చారు. మన రాష్ట్ర ప్రాముఖ్యత మంచిలోనే కాదు సార్, లంచంలో, మంచంలో, కంచంలో అన్నిట్లో దేశ ఖండాలు దాటిని. మరి ఆయన పుట్టిన బిడ్డ పండిత పుత్ర పరమ సుంట అని ఒక సామెత ఉంది. కానీ ఇక్కడ సుంట కాదు, పరమదిట్ట. వ్యామోహం, డబ్బు అంటేనే ఇష్టం, ప్రేమ, తను చెప్పిన మాట విన్న వ్యక్తులంటేనే ప్రేమిస్తాడు. ద్వేషం, తన చెప్పిన మాటకి వ్యతిరేకించిన వారి పట్ల మహాద్వేషంగా ఉంటారు. ఆ ద్వేషం ఏ విధంగా ఉండదంటే పిక్స్కి వెళ్ళుద్ది. ఎట్లాగంటే కేసు ఉండదు, విచారణ ఉండదు, 41 నోటీసు ఉండదు, అర్ధరాత్రి ఉండదు, అపరాత్రి ఉండదు. అధికారులు తన చెప్పు చేతుల్లో ఉంటే బస్సులో దొంగలో
ఏదైనా దుర్మార్గుడో లేకపోతే ఒక క్రిమినలో లేకపోతే నక్సలైటో ఎవరైనా దాక్కుంటే వస్తావా చస్తావా అని చెప్పి బెదిరింపు ధోరణితో పోలీసులు ముందు ఒక అల్టిమేటం ఇస్తారు. అవును. లేదు అతను అందుబాటు లేక తప్పించుకునే పరిస్థితులు ఉంటే మోకాళ్ళ మీద కాల్చడం అనేది రూల్ ఆఫ్ లా. అవును. అది కానీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 70 సంవత్సరాల పైబడిన వ్యక్తి ఆ, ఒక కార్యక్రమంలో ఉండి బస్సులో పడుకొని ఉంటే అతన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా తలుపులు కొట్టి ఈ సునీల్ నాయక్ ఉన్నారు ఇప్పుడు బీహార్లో ఉన్నారు చూడండి, అవును. బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అటువంటి గొప్ప నాయకుడికి సెల్యూట్ చేస్తుంది. అక్కడ నిబంధనలు కూడా మార్చారు తెలుసా మీకు? అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే నిబంధనలు కూడా మార్చి కోర్టులు కూడా అతనికి అనుగుణంగా ఉన్నాయి. ఎందుకంటే బీహారేనండి. దొంగలకి, దుర్మార్గులకి, నక్సలెట్లకి, బందీపోట్లకి ఇంతకుముందు కేర్ ఆఫ్ లాగా ఉండేది. ఆ వాసన పోలా, ఆ వాసన అధికారుల్లో కూడా పట్టింది. కాబట్టే సునీల్ నాయక్ గారికి అంత పటిష్టమైన భద్రత ఇచ్చి కోర్టు మళ్ళీ ఇక్కడ నుంచి గుంటూరు కోర్టు మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని వెళ్తే కానీ అతన్ని మళ్ళీ ఇక్కడ కోర్టుకి పోలీస్ అధికారుల ముందు హాజరు ఇవ్వలేదు. అంటే ఇక్కడ మీరేమో ఆ మాట అంటున్నారండి. ఏంది అంబటి రాంబాబు గారు ఏంది అమరావతి అని చెప్పి బస్ ఎక్కి టికెట్ అడిగితే ఎక్కడికి తీసుకెళ్తాడు మీకు తెలియదా? మాత్రం అమరావతి అంటే ఏముంది అక్కడ అంటున్నాడు కదా. మరి చిన్న విషయం ఏంటంటే తను కోరుకున్న బూస్ట్ రాలా. చంద్రబాబు నాయుడు మీదే బూతులు మాట్లాడి, కారు అద్దం నుంచి బయట మాట్లాడి, మీడియా కంటపడి అతను చేసిన ప్రయత్నం సూపర్ సక్సెస్ ఏం కావాలా. ఎందుకంటే అక్కడ ఎదవైపోయాడు, మామూలు వెదవ కాదు. అరే ఆడు బుడంకాయ అనే లెక్కన వచ్చింది, ఏంద్రా బుడంకాయ మాట్లాడుతున్నాడు అని అంతగా జోకర్ అయిపోయాడు. ఎందుకంటే అతను చేసిన పని ఏంటంటే మంచి పని అయితే పబ్లిక్లోకి వెళ్ళొద్ది. ఒక రాజకీయ జీవితం అనుభవించే వ్యక్తి అటు మాట్లాడే మాటలే కాదు. దాని మీద పబ్లిక్లో వచ్చిన ఎంత ప్రభావం చూపించిందో మీరు చూశారు. ఇళ్లలోంచి ఆడవాళ్ళు చీపులు పట్టుకుపోయారు సార్ ఇళ్ల మీద కొడతానికి. గోడ దూకి పారి పోలీసులు లేకపోతే అతని లైఫ్ ఏమయ్యేదో తెలియదు సార్. ఎందుకంటే జాతరలో కుక్కర్ కొట్టాలన్న సామెత ఉంది సార్. అలా ఒక 100 మంది కలిసి గుంపుగా వెళ్ళి దొమ్మిక చేశారనుకోండి, ఆ తగిలే దెబ్బలు ఎట్లా ఉంటాయంటే అన్నీ అసలు కొన్ని ప్రాణాలు కూడా పోతాయి. అంటే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక అవినీతి, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయడానికే అమరావతి అంటున్నారు, 2 లక్షల కోట్లు అంటున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అనే మాట కదా అంటుంది ఆయన. మరి మీకు తెలిసి రాజకీయ నాయకుల్లో ప్రతి సంవత్సరం తన ఆదాయ వ్యయాలు మొత్తం ప్రకటించే నాయకుడు ఎవరైనా ఉన్నారండి? ఒక్కరే ఉంది, చంద్రబాబు నాయుడు. దట్స్ రైట్, కరెక్ట్ మాట. ఒక్కలే చెబుతుంది. ఇప్పుడు దాచిపెట్టుకోవాలనుకుంటే ఏం తినాలి? డబ్బులు నేను తినగలుగుతామా? బంగారాలు నేను తినగలుగుతామా? ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం తన మనవడు పుట్టినరోజు, దేవాంశ పుట్టినరోజుకి 44 లక్షల రూపాయలు ఇచ్చేసి వెంగమాంబ అన్నదాన సత్రంలో సేవ చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తారు? దేవుడి మీద భక్తున్నవాడు తప్పులు చేయడండి. ప్రజా జీవితంలో ఉన్నవాడు ప్రజల్ని నేను ఇంకెంతవరకు ఏం చేయగలనని ఆలోచిస్తాడు. అటువంటి ఆలోచన వ్యక్తి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు పుట్టిన బిడ్డ లోకేష్ బాబు విజనరీ ఎట్లా ఉంటుందో మీరు పెట్టుబడులు తీసుకునే విధానాన్ని చూసి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఏ శాఖ ఇచ్చినా కానీ అద్భుతంగా పనిచేయగల నాయకుడు లోకేష్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు. ఈయనేమన్నారు? మాకు పెద్దన్న పవన్ అన్న, ఆయన ఏం చెప్తే అదే వింటాం, ఆయన మాట ఎదురుండదు. కూటమిని విచ్ఛిన్నం చేయాలి అనుకునే వాళ్ళందరూ నాశనం అవుతారు. కూటమి ఇంకో 20 ఏళ్ల వరకు ఇలాగే ఇంకా ప్రజలకు సేవ చేయగలుగుద్ది అని చెప్పి స్టేట్మెంట్ వస్తుంది. మీరేదో చెప్పబోయారు, చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, అమరావతిలో అవినీతిని పేల్చేసే గన్నే మావి గన్ అని చెప్పి మన అంబటి రాంబాబు గారు చెప్తున్న మాట. మరి ఒక చిన్న మాట సార్, అమరావతిలో కనీసం ఉద్దండరాయన పాలనలో ఆడ మట్టి నీళ్లు ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెచ్చిచ్చింది. ఆ మట్టి నీళ్లు దాని పవర్ ఎంతో మరి ఆ భగవంతుడు తెలుసు. కానీ అమరావతిలో కనీసం గుప్పెడు మట్టి తీయగలిగారండి. అమరావతి గురించి ఇంట్లో వ్యంగ్యంగా మాట్లాడే అంబటి రాంబాబు గారు కానీ ఇంకా వేరే ఏ నాయకులైనా కానీ ఒక్కసారి మీరు సెక్యూరిటీ లేకుండా పరదాలు కట్టి తిరిగిన రోజులు మర్చిపోయి రైతులతో పోయి అమరావతిలో ఉన్న 24 గ్రామాల రైతులతోటి ఏ ఒక్కరన్నా వెళ్ళి మాట్లాడిరండి, మా గవర్నమెంట్ బాగుందా, ప్రజెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వం బాగుందా, మీరు దేనికి మద్దతు ఇస్తారు, ఈ మహాకూటమి ఏర్పడ్డాక ఈ అమరావతి మీద
వీళ్ళు ఇంత దుర్మార్గం చేస్తున్నారు, మేము న్యాయం చేసాము, మీరు మమ్మల్ని నమ్మాలా వాళ్ళని నమ్మాలా? మావిగన్నే నమ్ముతున్నారంట కదండి జనాలు. ఒకసారి పర్యటన చేయమనండి, అక్కడ ఇక్కడ వెళ్ళి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందంట. అసలు సాక్షి టీవీలో మామూలుగా చెప్పటం లేదు. మావిగన్ అనేది ఒక మార్పుకు నాంది అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు కదా. మరి ప్రతి ఓళ్ళు నవ్వుకుంటున్నారు సార్, మామూలు నవ్వుగా కాదనమాట. ఏందా చిత్ర విచిత్రాలు చేసి అంతకుముందు ఉన్నాడు సార్ ఒక ఆయన, పిట్టల దొర అడుక్కోవడానికి వస్తాడు. అవును. అడుక్కోవడానికి వచ్చి అక్కడ 400 ఎకరాలు, ఇక్కడ 300 ఎకరాలు, మా నాన్న పోతా ఒక 500 కిలోల బంగారం పెట్టిపోయాడు, ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. కొన్ని పిచ్చివాగుడు అయినా వాడుతుంటాడు. దాన్ని అతను ఏమంటాడంటే పిట్టల దొర అంటాడు. అతను తన కడుపు కోసం కూటి కోసం చెప్పుకొని 4 మాటలు నవ్వించి తనకు కావాల్సిన భోజనం, లేకపోతే ఖర్చులకు డబ్బులు, లేకపోతే బియ్యము, ఏదో ఆ ఇల్లు గల దగ్గర నుంచి వితరణ తీసుకుని వెళ్తాడు. మరి ఈయనేం ఆశించి చెప్తున్నాడో తెలియట్లేదు. అధికారం. అందుకని ఆయన ఎలక్షన్కి ముందు షెడ్యూల్ వేసుకున్నారంట. ఆయన ఎలాగో ఎలక్షన్కి 1 year ముందు పాదయాత్ర చేసి, పాదయాత్ర అటు నుంచి అసెంబ్లీలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈలోపు ఎన్నిసార్లు పడుకొని లేస్తాడో తెలియదు, ఈలోపు కాలం కరిగిపోయిద్దో ఏమో తెలియదు. మరి జగన్ బాబు గారి కోరిక తీరిద్దో లేదో ఆ భగవంతుడికి తెలియాలి. కాకపోతే మరొక్కసారి మహాకూటమికి ఈ ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నాను.